వెల్కమ్ టు శ్రీకాకుళం శివ 935. ఈరోజు మనం విశాఖపట్నం ఆర్కే బీచ్లో ఉన్నటువంటి 1969వ సంవత్సరంలోనికి భారత నౌకా దళంలోకి అడుగుపెట్టినటువంటి కుర్షురా అనే ఒక సబ్మెరైన్ దగ్గరికి మనం వచ్చేసాం. 1971లో పాకిస్తాన్తో జరిగే యుద్ధంలో ఈ కుర్షురా అనేది ప్రధాన భూమిక పోషించింది. అందుకే ఈ కుర్షురా తాలూకా విశేషాలు, ముఖ్య ఉద్దేశాలు, ఏ విధంగా ఉంటుంది ఈ సబ్మెరైన్ లోపల అనే పూర్తి వివరాలన్నీ కూడా మీ అందరికీ చూపించి నేను సిద్ధంగా ఉన్నాను. లెట్స్ గో. విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ బీచ్ రోడ్లో ఈ సబ్మెరైన్ అనేది దేశంలోని మొట్టమొదటి సబ్మెరైన్ మ్యూజియం విశాఖలో 2001 సంవత్సరంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ జలాంతర్గామి మ్యూజియం 1969వ సంవత్సరంలో ఈ జలాంతర్గామి నావికా దళంలోకి చేరిందనమాట. అలాగే దీని పేరు కుర్షురాగా పిలుస్తూ ఉంటారు. 1971 సంవత్సరంలో ఇండియా పాకిస్తాన్కి యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో ఈ సబ్మెరైన్ ద్వారా పాకిస్తాన్పై అటాక్ చేయడంలో ప్రధాన భూమిక ఈ జలాంతర్గామి పోషించిందంటే పెద్ద అతిశయోక్తి కాదు. 1945 టన్నులు బరువుతో 7 కంపార్ట్మెంటులతో ఉన్న సబ్మెరైన్ సముద్రంలో ఏ విధంగా పనిచేస్తుంది అనే పూర్తి వివరాలు మన సబ్మెరైన్లోనికి వెళ్దాం. సబ్మెరైన్ సముద్రంలో ఎలా ఉంటుంది అనే పూర్తి వివరాలు, ఇందులో ఎవరెవరు ఉంటారు, 7 కంపార్ట్మెంట్లు ఉంటాయి, అందులో ఎలా ఉంటారు, ఆ సిబ్బంది ఇన్ని రోజులు ఆ సముద్ర జలాల కింద రాకుండా వారాల తరబడి నెలల తరబడి ఎలా గడుపుతున్నారు అనే పూర్తి వివరాలను మీకు అందిస్తున్నాను. లెట్స్ గో. సరే, మనం సబ్మెరైన్కి ముఖద్వారం దగ్గర ఉన్నాం. మనం లోనికి వెళ్దాం. ఆ లోనికి వెళ్ళి ఆ పూర్తి డీటెయిల్స్ అని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. కమాన్. మనం ఇప్పుడు జలాంతర్గామిలోకి వచ్చేసాం. ఇది ఒక బ్యూటిఫుల్ ఒక జలాంతర్గామి కుర్షురా. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదన్నమాట టార్పెడో ఫైర్ కంట్రోల్ కంప్యూటర్. తర్వాత మొత్తం ఇందులోకి వచ్చేసరికి ప్రతిదీ కూడా ఉంటుంది. ఏది కూడా దయచేసి తాకరాదు అని చెప్పేసి వీళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మీరు ఇప్పుడు చూస్తే ఒకసారి చూడండి, ఎంత పెద్ద టార్పెడో ట్యూబ్, టార్పెడో డ్రోన్ ఫైర్ చేయడం ఇక్కడి నుంచి శత్రు సైన్యాల మీదకి టార్పెడోల్ని మిసైల్స్ని పంపించడానికి ఇవి ఉపయోగిస్తారనమాట. ఇవి చూడండి ఎంత పెద్ద మిసైల్ టార్పెడోస్ అంటారు వీటిని. బాంబ్స్, దాన్ని బాంబ్స్ అంటారు. మిసైల్స్ టార్పెడోస్ అంటే బాంబ్స్ అంటారు. చూసారు ఎంత అద్భుతంగా ఉందో. ప్రతిదీ ఇందులో నడవడానికి మాత్రమే ప్లేస్ అడ్జస్ట్ అయి ఉంటుంది. ఇది 31 సంవత్సరాల పాటు భారత నౌకాదళానికైతే మాత్రం సేవలు అందించింది. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది వాష్ బేసిన్. చాలా సింపుల్గా చిన్న గదిలో ఉంటుంది. వాష్ బేసిన్ పక్క కూడా ఎన్నో పైప్ లైన్స్తో దీన్ని రూపొందించారు. ఇది చూస్తే మీటర్స్ అనమాట. ఇది గేజ్ లెవెల్స్ కొలవడానికి ఉపయోగపడుతుంది. చూడండి, అందులో మీకు కనిపిస్తే పేపర్స్ కూడా కనిపించు, గేజ్ లెవెల్స్ ఉంటాయి. ఇది ఆటోమేటిక్గా ప్రతిదీ కూడా ఇక్కడ చూసారా, ఇక్కడ ఎవరో కూర్చున్నట్టే ఉంటుందన్నమాట. కెప్టెన్ వాడి దుస్తులు, ఇది ఈ సబ్మెరైన్ మెయిన్ కెప్టెన్ వాడి దుస్తులు. తను పక్కనే బెడ్ కూడా ఉంటుంది. ఇది కెప్టెన్ వాడి దుస్తులు. చూడండి ఇలా ఉంటుందన్నమాట. తర్వాత అలా ముందుకు వెళ్తే చూడండి, జలాంతర్గాముల యొక్క ఉనికిని వాటి లోపల శబ్దం ద్వారా గుర్తిస్తుంది. చూడండి ఒకసారి, ఇది ఆపరేట్ చేస్తుంటారు అనమాట. వాడి దుస్తులు ఎలాగ ఉంటుంది. ఇతర షిప్పులు జలాంతర్గామి యొక్క ప్రసారాన్ని బట్టి వాడి దిశను గుర్తిస్తుంటుంది. ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి అలాంటి కాస్ట్యూమ్స్లోనే అక్కడ ఉండడం జరుగుతుంది. ఇకపోతే ముందుకు ఎలా వెళ్తే చూసారా, ఇక్కడ రెస్ట్ రూమ్. ఇక్కడ ఇందులో పడుకోవడానికి కేవలం ముగ్గురికి మాత్రం సరిపోయే రెస్ట్ రూమ్ ఉంటుంది. ఇలా వస్తే చూడండి, ఇక్కడ కూడా ముగ్గురు మాత్రమే రెస్ట్ తీసుకునేడానికి అవకాశాలు ఉన్నాయి. ఇటువైపు చూస్తే ఫుడ్ అనమాట. ఈ ఫుడ్ తినడానికి వీళ్ళు చూస్తున్నారు కదా, ఇలాగా ఫుడ్ తీసుకుంటారు. ఈ సబ్మెరైన్లో యాక్చువల్లీ కూలింగ్ ఉంటుందన్నమాట. కూలింగ్ ఏసీ ఉన్నప్పుడు కూలింగ్ ఎలా ఉంటుందంటే 25 డిగ్రీ 30 డిగ్రీ ఉంటుంది. ఎందుకు? ఇంత మోటార్స్, ఇంత మిషనరీ ఉండడం వల్ల, ఎక్కువగా పవర్ జనరేట్ అవడం వల్ల హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ హీట్ జనరేట్ అయ్యేటప్పుడు ఏంటంటే ఈ ఏసీ కంప్రెషన్లోనే ఉండేటప్పుడు మాత్రము డెఫినెట్గా 30
30 వరకు కూడా ఇది హీట్ జనరేట్ అవుతుంది. ఆ 30°C ఉంటారు. ఒకవేళ ఏసీలు పని చేయకపోతే ఏమవుతుందంటే 50°C వరకు ఇందులో హీట్ జనరేట్ అవుతుంది అన్నమాట. చూడండి ఇక్కడ ఎంత మిషనరీ ఉందో, ఎన్ని పుల్లర్స్తో ఇది టోటల్గా. ఇది చాలా ఇరుగ్గా ఉంటుందన్నమాట. చూడండి ఎంత మిషనరీ ఉంది. రేడియో రిసీవర్ అన్నమాట. ఇక్కడ సంకేతాలని ఈ విధంగా రేడియోల ద్వారా రిపోర్ట్ చేస్తారు. సిబ్బంది కోసం ఇక్కడ వంట చేసే గది అన్నమాట. చాలా ఇరుగ్గా ఉంటుంది ఇక్కడ వంట చేసే గది. చూడండి అక్కడ కుకింగ్ చేసే విధానం కూడా చూపిస్తున్నారు. ఈ జలంతర్గంలో స్టార్టింగ్ అయ్యేసరికి ఏముంటుందంటే వాళ్ళు వెంట తెచ్చుకునే ఫ్రెష్ ఫుడ్ అయితే ముందే తినేస్తారు కొద్ది రోజుల్లోనే. తర్వాత ఫోర్జిన్ ఫుడ్స్ అన్నమాట, అంటే నిల్వ ఉండే ఫుడ్స్ వారాల తరబడి నెలల తరబడి ఇందులో ప్రయాణం చేస్తారు కాబట్టి వాళ్ళకి ఫోర్జిన్ ఫుడ్స్ అనేది ఇలా డబ్బాలో నిల్వించుకోవడం జరుగుతుంది. ఇలా చూడండి ఎంత ఎక్విప్మెంట్తో ఉందో. ఇదంతా ఎక్విప్మెంట్. చాలా చాలా మీటర్స్ ఉంటాయి. చూడండి ఎంత బ్లోయర్స్ ఉంటాయి. ఇవన్నీ 2 గేజ్తో ఉంటుంది. చూసారా ఈ మీటర్స్ ద్వారా ఆ యొక్క తెలుస్తుంది ఎటువైపు ఏంటి అనేది. చూసారా ఎంతమంది పోలీసు ప్రతిదీ ఎటువంటి టెక్నికల్ ఇష్యూ కూడా రాకుండా చాలా అప్రమత్తంగా ఈ సిబ్బంది అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఈ మీటర్స్ ద్వారా ఈ జలంతర్గామి యొక్క అప్డేట్ని అయితే కొనుక్కుంటారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే దీనికి ఈ యొక్క జలంతర్గామి అనేది ప్రపంచంలో 36 దేశాల్లో జలంతర్గాములు ఉన్నప్పటికీ కొన్ని 6 దేశాలు మాత్రమే జలంతర్గామి అనేది రన్ అవుతుంది ప్రజెంట్. ఈ జలంతర్గామి రన్ అవుతుంది. అందులో మన ఇండియా జలంతర్గామి కూడా యాక్టివ్లోనే ఉంది. చాలా వరకు చైనా, జర్మనీ ఇలాంటి వాళ్ళు దగ్గర ఇది జనరేట్ అయి ఉన్నాయి. కొన్ని యాక్టివ్స్లో ఉన్నాయి, చాలా వరకు అయితే యాక్టివిటీస్లో లేవు. టాయిలెట్ చిన్నదైనప్పటికీ చుట్టూ కూడా ఎన్నో రకాల అటువంటి పైప్ లింక్స్తో ఏర్పడి ఉంటుంది. ఇలా వస్తే వాటర్ స్పేస్. మనం కార్లు, బైకులు ఎలాగైతే ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ అవుతాయో సబ్మెరీన్ కూడా అలాగే మూవ్ అవుతుంది. చూడండి ఈ గ్రీన్ లేవర్ అనేది ఇక్కడ కాలు పెట్టి ఆపరేట్ చేస్తే నొక్కితే ఇది అనేది ఫ్రంట్కి వెళ్తుంది. అదే రెడ్ లేవర్ మీద కాలు పెట్టి కానీ ప్రెస్ చేస్తే బ్యాక్కి వెళ్తుంది. అది ఎంత పెద్ద మిషనరీలు. చూసారండి ఎంత మిషనరీ. అసలు చాలా టైట్గా ఉంటుంది పొజిషన్. ఇక్కడ చూడండి సిబ్బంది పడుకోవడానికి కేవలం 3 బెడ్లు మాత్రం ఇక్కడ ఉంది. పైప్ లైన్స్. చూడండి లివర్స్, గేర్స్ అన్నీ ఎంత మిషనరీతో ఉందో. ఏ ఒక్క ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లమ్ని క్రియేట్ చేయడానికి అన్ని రకాలైనటువంటి ప్రికాషన్స్ అయితే వాళ్ళు తీసుకుంటారు. ఈ సబ్మెరీన్కి మీరు ఎక్కడ చూసినా కిటికీలు అయితే కనపడవు అన్నమాట. కిటికీలు కానీ లేదా గ్లాస్ డోర్స్ కానీ విండోస్ కానీ కనపడవు. ఎందుకంటే వీటికి కనపడవు. ఎటువంటి బ్రేకేజ్ ఇష్యూ ఉన్నా సరే అలాంటి దీనికి యాక్సెప్ట్ చేయరు అనమాట. కిటికీలు అవి కనపడవు. కాకపోతే దీనికి మీదన సబ్మెరీన్కి ఎడమ చేతి వైపు, సబ్మెరీన్కి కుడివైపు కూడా మీదన కూడా సెన్సార్లు ఉంటాయి. ఆ సెన్సార్లు భాగంతోనే ఈ యొక్క ఆ విజన్ ముందుగా చూడగలుగుతారు అన్నమాట. చూడండి ఒకసారి. ఇది డీజిల్. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కుషురా అనేది ఈ యొక్క సబ్మెరీన్ డీజిల్తో నడుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ జలంతర్గామి పేరు కుర్షురా. ఈ కుర్షురా అనేది ఏం చేస్తుందంటే డీజిల్తో నడిచేదన్నమాట. ఇది ఇప్పుడు మనకి ఉన్నటువంటి సబ్మెరీన్లో సరికొత్తగా వచ్చినటువంటి అర్జెంటీనా అనేది మన దగ్గర ఉన్న సబ్మెరీన్ అన్నమాట. ఇది న్యూక్లియర్ విజన్తో నడుస్తుంది. చాలామందికి డౌట్ రావచ్చు, ఎందుకంటే ఈ సబ్మెరీన్లో ఉన్న వారికి ఆక్సిజన్ అనేది ఎలా అందుతుంది అనే డౌట్ అయితే ఎవరికైనా వస్తుంది. ఈ ఆక్సిజన్ని ఎలక్ట్రోలైసిస్ అనే ప్రాసెస్ ద్వారా వీళ్ళందరికీ కూడా ఆక్సిజన్ అనేది అందడం జరుగుతుంది. చాలా వరకు వీళ్ళు ఒక 30 రోజుల నుంచి ఇంచుమించుగా సంవత్సరం వరకు ఈ జలంతర్గామిలో ప్రయాణించే అవకాశం ఉంటుంది. అవకాశం ఉండేటప్పుడు సూర్యరశ్మి అనేది వీళ్ళ మీద పడినప్పుడు చర్మ సమస్యలు, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వచ్చేటప్పుడు ఇందులో డాక్టర్తో పాటుగా చాలామంది వైద్య సిబ్బంది అయితే ఉంటారు.
వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటారు. అప్పటికీ కూడా ఇంకా ఎక్కువ ప్రాబ్లం వచ్చి తప్పకుండా అతను బయటకు తీసుకెళ్ళాలంటే ఉన్నతాధికారులతో మాట్లాడి వీళ్ళు ఈ యొక్క ఎవరైతే అనారోగ్య బాధపడుతున్నారో వాళ్ళని ఈ సబ్మెరీన్ దగ్గరికి హెలికాప్టర్ల ద్వారా లేదా కానీ వేరే ఇతర వాహనాలను ఉపయోగించి వాళ్ళని మళ్ళీ ఆ ట్రీట్మెంట్ పీరియడ్ తీసుకెళ్తారనమాట. కుర్షురా జలంతర్గామి గురించి మనం తెలుసుకున్నాం. ఈ పూర్తి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. శ్రీకాకుళం శివ 935 షైనింగ్ ఆఫ్.